కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, మతం పేరిట యువతను పక్కతోవ పట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు సుధాకర్ ఆరోపించారు. భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లిబర్టీలో ఆఫ్ యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయస్సులో ఉరికొయ్యలను ముద్దాడి ఉరిశిక్ష అనుభవించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. जब तक सूरज चांद रहेगा इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब का स्टेप पे निकला जा कुछ पाएंगे इंकलाब जिंदाबाद भारत माता की भारत माता की इंकलाब जिंदाबाद इंकलाब ప్రధానంగా మేము నిర్వహించడానికి కారణం ఏంటంటే ఈ 92వ వర్ధంతి సందర్భంగా మరి ఈ దేశంలో కానీ ఇక్కడ కానీ యువతని పక్కదావత పట్టిస్తున్నారు. ఆనాడు భగత్ సింగ్ తన 3 ఏళ్ల వయసులోనే తుపాకులు పాతిపెట్టి ఆ తుపాకులతో వచ్చిన తుపాకులు మొక్కలుగా నాటి తుపాకులు వస్తే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడతానని చెప్పి 3 ఏళ్ల వయసులోనే ఆయన ప్రతిజ్ఞ చేసి జలియన్వాలా బాగులో అక్కడ తడిసిన రక్తంతో 13 ఏళ్ల వయసులో దాన్ని ప్రతిజ్ఞ చేస్తూ ఈ దేశంలో మార్పును పట్టుకొస్తానని చెప్పి ఉరికంబాన్ని ముద్దాడి చనిపోయిన వ్యక్తి భగత్ సింగ్. ఒక ధైర్యానికి మారిపోయారు, కానీ ఒక త్యాగానికి మారిపోయారు. వీటన్నిటికి కూడా ప్రాణాలకు కూడా భయపడకుండా ఒక పెద్ద త్యాగంతో ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ 92వ వర్ధంతి ఈరోజు జరుగుతున్నది. అయితే నిజానికి రేపు పొద్దున ఉరి తీయాల్సింది ముందు రోజే తీశారు. ఎందుకంటే భయపడిపోయి ఆంగ్లేయులు ఆ రోజున బ్రిటిష్ రజాకారులు భయపడి తీశారు. కానీ ఈరోజు పరిస్థితి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే భగత్ సింగ్ బతుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూసినప్పుడు ఈరోజు ఇక్కడ దేశంలో పరిస్థితులు కానీ యువకులకు పరిస్థితులు కానీ మన దేశంలో ప్రపంచంలోనే ఈరోజు ఎక్కువ యువత ఈరోజు భారతదేశంలో ఉన్నది దాదాపు 60% యువత. కానీ నిరుద్యోగంతో కొట్టిమెడతాట ఉంది. ఈరోజు వారికి సరైన పద్ధతుల్లో లేక పక్కదోవలు పడుతున్నారు. రైతాంగం ఇంకొక పద్ధతుల్లో వెళ్ళిపోతూ ఉన్నది. అలాగే సూసైడ్స్ పెరుగుతున్నాయి, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. వీటన్నింటినీ పరిరక్షించాల్సిన వాళ్ళు ఈరోజు దేశాన్ని 2 ముక్కలుగా చీల్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతులు చేస్తున్నారు. నిజానికి భగత్ సింగ్ నాస్తికుడు. ఆయన ఎప్పుడు మతం కానీ కులం కానీ లేదు, అన్ని మతాలు ఒకటే, నా మతం అంతా ఒకటే. చనిపోయిన తర్వాత కూడా నేను నా తర్వాత వేలాది భగత్ సింగ్ను ముడతానన్నారు, కానీ ఆయనేమి మతాన్ని విశ్వసించిన వాడు కాదు. కానీ అటువంటి భగత్ సింగ్ పేరు చెప్పుకుని ఈరోజు దేశాన్ని 2 ముక్కలు చేసే ప్రయత్నాల్ని తిప్పికొట్టడానికి ఈరోజు మా ఆమ్ ఆద్మీ పార్టీ యువత విద్యార్థులు కదిలారు. రేపు రాబోయే కాలంలో ఉద్యమం నిర్మించి ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలో తీసుకురావడానికి పూర్తిగా ప్రయత్నించడానికి ఈరోజు శపథం చేస్తున్నారు. థ్యాంక్ యూ.